మన ప్రభువును రక్షకుడును విమోచకుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. నా ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం కనులెత్తి చూడు కనబడుతుంది అద్భుతం. మన ఆత్మీయ జీవితంలో కనులెత్తే అనుభవాన్ని ప్రభు మనకి ఇవ్వాలని, అలాంటి అనుభవంలో నీవు నేను సాగాలని ప్రభు మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఆత్మీయులారా, కొలసీ సంఘానికి పౌలు లేఖ రాస్తూ పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని చూడుడి, భూ సంబంధమైన మనసు కలిగి ఉండకుడి, ఆత్మ సంబంధమైన మనసుతో పైనున్న వాటిని వెతుకుమని పౌలు స్పష్టంగా కొలసీ సంఘానికి లేఖ రాస్తూ, మీరు అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలని పౌలు గారు కొలసీ సంఘాన్ని ఎంతో బలపరిచినారు. ఆత్మీయులారా, భౌతికమైన చూపు, ఆత్మీయ చూపు, వెలి చూపు, ముందు చూపు. ఆత్మీయ జీవితంలో నీవు నీ ఆత్మీయ యాత్రలో సమస్యలను నీ భౌతిక నేత్రాలతో చూచినప్పుడు ఆ సమస్య నీకు పెద్ద సమస్యగానే కనబడుతుంది. వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని కృపను కోరుకొని నీ సమస్యను చూచినప్పుడు ఆ సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. అయితే ఎలీషా కాలంలో ఎలీషా దగ్గర ఉన్న పనివాడు ఎలీషాతో ఉన్నాడు, ఎలీషా ప్రవక్తతోనే జీవించినాడు. కానీ అతడు సిరియనులు వచ్చి వారిని చుట్టుముట్టినప్పుడు ఈ పనివాడు అయ్యో ఏలినవాడా అని కేకలు వేశాడు. మనకు హాని జరగబోతుందని కేకలు వేసినప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, యెహోవా వీడు చూచినట్లు వీని కనులను తెరువుము అనగా ఆ పనివాని కనులు తెరవబడగా రథాలు, గుర్రాలు, పర్వతాలు తన చుట్టూ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి ఉన్నట్లు తను కళ్ళు తెరవబడ్డప్పుడు చూచినాడు. అంతకాలం భౌతికమైన చూపుతోనే చూశాడు, గాని దైవజనుని ప్రార్థన ద్వారా తన కళ్ళు తెరవబడ్డాయి. ఆత్మ సంబంధమైన కళ్ళతో నీవు నీ పరిస్థితులను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 121వ కీర్తనలో దావీదు అన్నాడు, నాకు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. దేవుని వైపు కన్నులెత్తే అనుభవాన్ని కోరుకో, మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూద్దాం. లోతు భార్య వెలుచూపుతో వెనుక వాటిని చూచి భౌతికమైన నేత్రాలతో సొదొమ గొమొరను చూచి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అంతేకాదు, లోతు సొదొమ గొమొరలను చూచి పచ్చదనాన్ని చూచి భౌతిక నేత్రాలతో చూచి మధ్యలోనే కనుమరుగైపోయాడు. రూతు గ్రంథంలో ఓర్పా నయోమిని చూస్తే ఓర్పా మోయాబు దేశాన్ని చూచి అదే శాశ్వతం అనుకుంది. రూతు మాత్రం దూరదృష్టితో ఆత్మనేత్రాలతో బెత్లెహేమును చూచింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కనులెత్తి చూడు, ఆత్మనేత్రాలతో చూడు, అద్భుతాలను అనుభవించబోతున్నావు. ఒకవేళ నీలో రోగం ఉందా, నాకు రోగం లేదు అని చూడు. ఒకవేళ నువ్వు ధనహీనుడివా, నేను ధనవంతుడవని చూడు. ఒకవేళ నువ్వు క్షామములో ఉన్నావా, నేను సమృద్ధిని చూస్తున్నానని చూడు. లేని వాటిని ఉన్నట్టుగా నీ ఆత్మనేత్రాలతో చూడు. వారు ఎర్ర సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళినారు, పొడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళినారు. నీ ఆత్మీయ జీవితంలో నీవు దూరదృష్టి కలిగి, ఆత్మ చూపు కలిగి, ఆత్మ సంబంధమైన నేత్రాలతో గురిని చూస్తూ పరిగెత్తాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ యొక్క అంశం ద్వారా కనులెత్తి చూడు కనబడుతుంది అద్భుతం అన్న వాక్య పరిచర్యలో మొదటి మాటగా ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము కన్నులెత్తి ఆ దేవదూతలను చూచెను. హల్లెలూయా!
దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము కన్నులెత్తి ఆ దేవదూతలను చూచెను. ఆత్మీయులారా, 12వ అధ్యాయంలో అబ్రహాం పిలువబడ్డాడు. మెసొపొతేమియా ప్రాంతంలో విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పిలుపుకు లోబడి వాగ్దాన దేశానికి వెళుతున్నాడు. వాగ్దాన దేశానికి వెళుతూ వాగ్దాన దేశాన్ని ఆయన పునాదులు గల పట్టణాన్ని ఆత్మనేత్రాలతో చూచి విశ్వాసంతో అడుగులు వేస్తూ వెళుతున్న సమయంలో ప్రభు అన్నాడు 15వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆకాశము భూమియు గతించిన ఆయన మాటల్లో సున్నైన పొల్లైన పోదు. ఆ వాగ్దానానికి మనం వారసులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని కనిపెడుతూ వెళుతున్న పరిస్థితుల మధ్యలో ఆలస్యమైంది. 25 సంవత్సరాలు వాగ్దానం కోసం ఎదురు చూచినారు. ఆత్మ సంబంధమైన చూపుతో అబ్రహాము చూచినాడు, గాని భౌతికమైన చూపుతో శారా ఆగర్ను అబ్రహాము యొక్క జీవితంలోనికి తీసుకొచ్చింది. నీవు భౌతికమైన చూపుతో కాదు, ఆత్మ సంబంధమైన దూరదృష్టితో మనం బ్రతకాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు 3 దేవదూతలు వెళుతున్నారు. వీరు భార్య భర్తలు సింధూర వనము దగ్గర కూర్చున్నారు. మాట్లాడుతూ వారు సంభాషిస్తుండగా దేవదూతలను అబ్రహాము కన్నులెత్తి చూచి పరుగెత్తుకొని వెళ్ళి వారికి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ఆ దేవదూతలను తన గుడారంకు తీసుకుని వచ్చి వారికి కాళ్ళు కడుక్కోవడా నీళ్ళిచ్చి చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఆ దూతలకు అబ్రహాము చక్కటి భోజనం పెట్టినాడు. ఆ కనులెత్తి చూచిన ఆ ఆత్మీయ విషయం ఏంటి తెలుసా? అబ్రహాము ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాము కన్నులెత్తి చూచింది దేవదూతలను. దేవదూతలు నన్ను ఆశీర్వదిస్తారు, వాగ్దానం నెరవేరుతుందని కన్నులెత్తి చూచినాడు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వు కన్నులెత్తి నీ యొక్క ఆశీర్వాదాన్ని చూడు, నీ దీవెనను చూడు, నీ మేలును చూడు. నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావో దానిని కన్నులెత్తి చూడడం నేర్చుకో. అబ్రహాము విసుగు చెందలే, కృంగిపోలే, నిరాశపడలే. అతడు కన్నులెత్తి చూచే అనుభవంలోనికి వెళ్ళినాడు. అతడు కన్నులెత్తి చూచింది ఆశీర్వాదం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. తన మనసులో ఉన్నది దేవదూతలు గ్రహించి మరుసటి ఏట చక్కటి కుమారుణ్ణి దేవుడు మీ లోగిట్లో ఇవ్వబోతున్నాడని వారు ప్రవచించినారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, కనులెత్తి చూడు నీ ఆశీర్వాదాన్ని, మరుగైన నీ ఆశీర్వాదాన్ని, దూరంగా ఉన్న నీ ఆశీర్వాదాన్ని, నేను అనుభవించలేను అన్న ఆశీర్వాదాన్ని ఈరోజు కన్నులెత్తి చూడు. ఆత్మీయంగా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ విధంగా అబ్రహాము కన్నులెత్తి చూచి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడు. మరో చోటు ఉండింది, ఆయన కన్నులెత్తి తూర్పునకు, పడమటికి, ఉత్తరమునకు, దక్షిణమునకు అతడు చూచెను అని ఉంటుంది. అతడు కన్నులెత్తి మోరియా పర్వతమును చూచెను అని ఉంటుంది. అతని ఆత్మీయ జీవితంలో కన్నులెత్తే అనుభవంలో ఉన్నాడు. ప్రతి క్షణం కన్నులెత్తి ఒక అద్భుతాన్ని పొందుకున్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో కన్నులెత్తి చూడు. ఏదైతే పొందుకోవాలని నిరీక్షిస్తున్నావో, దేనినైతే నువ్వు అనుభవించాలనుకుంటున్నావో, ఆత్మ సంబంధమైన విషయాలను కన్నులెత్తి చూడు. సహోదరి సహోదరుడా, అబ్రహాము కన్నులెత్తి చూచినట్టుగా నువ్వు చూస్తావా? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ సేవ ఫలించలేని స్థితిలో ఉందా? కన్నులెత్తి చూడు. నీ కుటుంబం ఆశీర్వదించబడలేని స్థితిలో ఉందా? కన్నులెత్తి చూడు. ఒకవేళ ఆర్థిక సమస్యలో నలిగిపోతున్నావా? దేవుని వైపు కన్నులెత్తి చూడు. ఒకవేళ ఆరోగ్యపరంగా క్షీణిస్తున్నావా? కన్నులెత్తి ప్రభును చూడు. ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందరూ ఆయన చూచినారో వారికి వెలుగు కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వైపు చూడగా వారికి రక్షణ కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వైపు చూడగా వారు వెలిగించబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీ కళ్ళను ఎత్తి దేవుని వైపు చూడు. పొందుకోబోతున్నావు ఆశీర్వాదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
తూర్పుకు చూశాడు, నేను విశాలపరచబడతా. పడమటికి చూశాడు, నేను విశాలపరచబడతా. దక్షిణానికి చూశాడు, అతడు విశాలత కోసం చూసినాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో కనులెత్తే ఈ అనుభవంలో నిలబడు అని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవ ఆత్మీయ విషయము ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనంలో ఇస్సాకుకు పెళ్లి వయసు వచ్చినప్పుడు అబ్రహాము ఇంట్లో నుండి ఎలియాజరు తన బంధువుల దగ్గరికి పంపించినప్పుడు రిబుకాను ఎలియాజరు కలుసుకున్నాడు. అప్పుడు రిబుకా ఒంటెలకు నీళ్లు పోసింది. రిబుకా అన్న మాటకు బంధము లేదా ఉచ్చు అని అర్థం, చక్కనిది అని అర్థం, నమ్రత కలిగినది, చాలా విధేయత కలిగినది. ఆ యొక్క రిబుకాను కలుసుకొని రిబుకా తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు లాబాను బెతీయేలు ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం అని చెప్పినారు. అయితే ఆత్మీయులారా, అక్కడ రిబుకాను తన తండ్రి అడిగినప్పుడు నేను వెళ్తాను అంది. రిబుకా దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము ఇంట్లో నుండి పంపబడిన నమ్మకస్తుడైన ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉండి ఆ యొక్క సంఘం అనే రిబుకాను యేసుక్రీస్తు ప్రభును కలిపినాడు. ఆత్మీయులారా, ఆ విధంగా రిబుకాను ఒంటె మీద తీసుకొని వెళుతున్నప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానించుచున్నాడు, ప్రార్థన చేయించున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. అప్పుడు ఎలియాజరు రిబుకాను తీసుకొని వెళ్ళినప్పుడు అతడు కన్నులెత్తి చూచి అన్న మాట ఉంటుంది. కన్నులెత్తి చూచి తన భవిష్యత్ కోసం కన్నులెత్తినాడండి. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకో. నా జీవితంలో శ్రేష్టమైనది రాబోతుంది అని కన్నులెత్తి చూచినాడు. నా జీవితానికి సరిపోయినది రాబోతుందని కన్నులెత్తి చూచినాడు. భవిష్యత్ కోసమైన ఆత్మ నేత్రాలతో కన్నులెత్తి చూడడం నేర్చుకో. ఈ రోజు కోసం కాదు, నీవు భవిష్యత్ కోసం నీ పిల్లల విషయంలో కన్నులెత్తి చూడు. వారి భవిష్యత్ విషయంలో కన్నులెత్తి చూడు. వారి జీవితాలు కట్టబడే విషయంలో కన్నులెత్తి చూడు. భౌతికమైన చూపుతో చూచి ఆస్తి ఉందా, అందం ఉందా, ఉద్యోగం ఉందా, ప్రాపర్టీ ఉందా అని భౌతికమైన నేత్రాలతో వారి యొక్క స్థితిని చూచి నీ కుటుంబంలో ఉన్న పిల్లల కోసము నిర్ణయాలు తీసుకో. గమనించండి, చాలా మంది క్రైస్తవ జీవితంలో భౌతికమైన చూపుతో చూస్తారు. కానీ ఇక్కడ రిబుకాను కన్నులెత్తి చూచినాడు. ఆమె ముసుగు వేసుకుంది, మహిమతో కప్పబడ్డది. రిబుకా కూడా కన్నులెత్తి ఇస్సాకును చూచింది. నా జీవితానికి సరిపోయిన వాడు అని కన్నులెత్తి చూచింది. ఆత్మీయులారా, నీ గృహంలో ఒకవేళ యవనస్తులుంటే, యవన బిడ్డలారా, భౌతికమైన చూపుతో కాదు నువ్వు చూచేది, ఆత్మ సంబంధంగా దేవుని వైపు కన్నులెత్తి చూస్తే నువ్వు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నీకు ఇష్టమైంది నువ్వు కోరుకుంటే అది నీకు కష్టంగా ఉంటుంది. దేవుడికి ఇష్టమైంది నీకు ఇస్తే అది శాశ్వతంగా, సమాధానంగా, నెమ్మదిగా, నీ జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఇస్సాకు కన్నులెత్తి చూచినట్టుగా తన యవ్వన జీవితం కోసం, తన భవిష్యత్ కోసం, వివాహం కోసం, తన ఫ్యూచర్ కోసం కన్నులెత్తి ఏ విధంగా చూచి పొందుకున్నాడో నీ ఆత్మీయ జీవితంలో కూడా కన్నులెత్తే అనుభవాన్ని కోరుకో. అబ్రహాము కన్నులెత్తి చూచి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. ఇక్కడ ఇస్సాకు కన్నులెత్తి చూచి భాగస్వామిని పొందుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కన్నులెత్తి చూస్తావా? ప్రభువుకు అద్భుతం జరగాలి ప్రభు అని కన్నులెత్తి చూస్తావా? దావీదు, నా కన్నులు యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. దేవునికి స్తోత్రం. ఆకాశమందున్న ఆసీనుడా, నేను నీ వైపు కన్నులెత్తుచున్నాను అన్నాడు. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో కన్నులెత్తే అనుభవాన్ని కోరుకో. ఆ కన్నులెత్తే స్థితిని నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు వెలుచూపుతో వెనుక వాటిని చూస్తున్నావు, భౌతిక నేత్రాలతో సమస్యను చూస్తున్నావు. కానీ ఆత్మ నేత్రాలతో చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చెట్టుకి యేసుని చూడాలనుకున్నాడు. యేసయ్య కనులెత్తి, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రభువే నీ వైపు చూస్తున్నాడు. నీవు ఒకసారి చూస్తావా ఆయన వైపు? లోకం వైపు చూస్తున్నావేమో కనులెత్తి. సొదొమ గొమొరను చూసినట్టు లోకాశలను చూస్తూ బ్రతుకుతున్నావేమో, లోక కోరికలను చూస్తూ బ్రతుకుతున్నావేమో. ఈరోజు ప్రభువా నా కన్నులెత్తుచున్నాను ప్రభు అని ప్రభుతో మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని చూస్తే ఆదికాండం 31వ అధ్యాయం 12వ వచనంలో, ఆదికాండం 31 అధ్యాయం 12వ వచనంలో యాకోబు కన్నులెత్తి తన తండ్రి ఇంటిని చూచినాడు, కనాను దేశాన్ని చూచినాడు. 10 సార్లు యాకోబు తన మామ చేతిలో మోసపోయాడు. ఇక అక్కడ ఉండడం తనకు ఇష్టపడలేదు. దేవుడైన యెహోవా అంటున్నాడు, నువ్వు కన్నులెత్తి వాగ్దాన దేశాన్ని చూడు, నీ తండ్రి ఇంటిని చూడు అన్నప్పుడు యాకోబు కన్నులెత్తి తన తండ్రి ఇంటిని చూచినాడు, వాగ్దాన దేశాన్ని చూచినాడు, సమృద్ధిని చూచినాడు, ఆశీర్వాదాన్ని చూచినాడు, నిత్యత్వాన్ని చూచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భౌతికమైన లోకంలో, భౌతికమైన జీవితంలో ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇదే శాశ్వతం అనుకొని మనం భ్రమతో బ్రతుకుతున్నామేమో. ఇదంతా ఒక రంగుల వలయం. ఎటు చూస్తున్నావు నీవు దేవుని రాజ్యం వైపు, వాగ్దాన దేశం కనాను దేశాన్ని కనులెత్తి చూచినట్టుగా నీవు ఇక్కడ ఉండి ఆత్మ సంబంధమైన పరలోకాన్ని చూస్తూ బ్రతకాలి. అది నీతిమంతుల పట్టణం, దాన్ని చూస్తూ బ్రతుకుదాం. అక్కడ యుగ యుగాలు ఉంటాం, ఆ పరలోకాన్ని చూస్తూ మనం బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మన కోసం ఎదురు చూస్తుంది. ఆత్మీయ సహోదరి సహోదరుడా, యాకోబు కనులెత్తి వాగ్దాన దేశాన్ని చూశాడు. నా తండ్రి ఇంటికి వెళుతానని తన తండ్రి ఇంటిని చూచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే మన ఆత్మీయ జీవితంలో కనులెత్తి శాశ్వత లోకాన్ని, శాశ్వత రాజ్యాన్ని చూద్దాం. అది నీతిమంతుల పట్టణం, అది యథార్థవంతుల పట్టణం. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు కనులెత్తి కనాను దేశాన్ని చూచినట్టుగా మనం కనులెత్తి ఆయన రాజ్యాన్ని చూద్దాం, ఆయన నీతిని చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? కన్నులెత్తి ఆయన రాజ్యం వైపు చూడు. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫెను కన్నులెత్తి చూచాడు. అతడు దర్శనం చూచినాడు. తండ్రి ఒడిలో, తండ్రి ప్రక్కకు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించినట్టు చూచినాడు. ఆయన తొంగి చూచినట్టు చూచినాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధముగా కన్నులెత్తి దర్శనాలను చూచే అనుభవము, ఆత్మీయ స్థితిని చూచే అనుభవం నీకు రావాలి. అప్పుడు ఈ భౌతికమైన పరిస్థితి బాగలేదు, నేను ఈ గొర్రెలతో ఈ లోకానుసారమైన సంపదతో ఉండడం బాగలేదు, నా తండ్రి ఇంటి స్వాస్థానికి వెళ్తానని చెప్పి యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళినాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వెటు చూస్తున్నావు? నువ్వు దేన్ని చూస్తున్నావు? ఆలోచించు. ఈ రంగుల లోకాన్ని చూస్తూ ఇదే స్థిరమని బ్రతుకుతున్నావేమో. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నన్ను కనికరించు ప్రభు అని అడుగు. ప్రభుని దర్శించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని చూస్తే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే యెహోషువ వాగ్దానాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో యోర్దాను దాటినాడు. గిల్గాలులో ఉన్నప్పుడు ఆయన మైదానంలో కన్నులెత్తి దేవుని వైపు చూచెను అని ఉంటుంది. సమస్యల మధ్యలో, యుద్ధ రంగం మధ్యలో, పోరాటాల మధ్యలో, అవరోధాల మధ్యలో, ఆటంకాల మధ్యలో యెహోషువ కన్నులెత్తి దేవుని వైపు చూచాడు. నాకు సహాయం కావాలి అని యెహోషువ కన్నులెత్తి చూచినాడు. యెహోషువ కన్నులెత్తి దేవుని వైపు చూచినప్పుడు పరలోకంలో నుండి ఒక దేవదూత దిగి వచ్చింది. ఒడిలో కత్తి పెట్టుకొని ఉన్నతమైన దేవదూత దిగి వచ్చి యెహోషువతో మాట్లాడుతుంది. యెహోషువ అంటున్నాడు, నువ్వు ఎవరి పక్షాన వచ్చావంటే
నేను నీ పక్షాన దిగి వచ్చినాను, నీతో యుద్ధం చేసే వారితో యుద్ధం చేయబోతున్నాను, నీకు జయమివ్వబోతున్నానని ఆ దేవదూత యెహోషువను బలపరిచింది. అక్కడ ఆత్మీయంగా కనులెత్తి చూడడం ద్వారా దేవుని సహాయం పొందుకున్నాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దేవదూత వచ్చి తనను బలపరిచింది. నిరాశల మధ్యలో, నిందల మధ్యలో కన్నులెత్తడం నేర్చుకో. కృంగిన స్థితిలో దేవుని వైపు కన్నులెత్తడం నేర్చుకో. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కన్నులెత్తి చూస్తావా ప్రభు కొరకు? అయితే ఈ యొక్క యెహోషువ కన్నులెత్తి చూచి దేవదూతను చూచి ఆ దేవదూతతో మాట్లాడి తన జీవితాన్ని కొనసాగించింది. 42 మంది రాజులను యెహోషువ జయించినాడు. ఆత్మీయంగా 7 జాతుల వారు తనను ఓడించడానికి పూనుకున్నప్పుడు వారిని కూడా ఓడించినాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైతే కన్నులెత్తి దేవుని వైపు చూస్తావో దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు, దేవుడు నీ పక్షాన దిగి వస్తాడు. అబ్రహాము కన్నులెత్తి చూచి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడే, ఇస్సాకు కన్నులెత్తి చూచి తన భాగస్వామిని పొందుకున్నాడే, యాకోబు కన్నులెత్తి చూచి తన తండ్రి స్వాస్థాన్ని పొందుకున్నాడే, యెహోషువ కన్నులెత్తి చూచి దేవుని సహాయాన్ని పొందుకున్నాడే. ఈరోజు మనుషుల వైపు చూస్తున్నావు ఎందుకు? దేవుని వైపు చూడు, వాగ్దానాల వైపు చూడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునొందలేదంట. ఈ రోజున ఆ కృప వైపు చూస్తావా? ఆ ప్రభు గొప్పతనం వైపు చూస్తావా? ప్రభు వైపు చూడడం నేర్చుకో. నీ భౌతిక నేత్రాలతో సమాజాన్ని చూస్తున్నావు, కానీ ఈరోజు నీ ఆత్మ నేత్రాలను తెరిచి దేవుని శక్తిని చూడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రమ్యమైన పండును భౌతిక నేత్రాలతో చూచి ఆ పండును తిని మహిమను కోల్పోయినారు. నీ కళ్ళు తెరవబడితే లోకంలో ఉన్న వాటిని చూడవు, ఆత్మ సంబంధమైన వాటిని చూస్తావు. ఆత్మ సంబంధమైన ఏమిటో తెలుసా? ఆయన రాజ్యం, ఆయన నీతి ఆత్మ సంబంధమైనది. ఆ విధముగా కనులెత్తి యెహోషువ చూచినట్లు ఈరోజు నువ్వు చూడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. అక్కడ దానియేలు కనులెత్తి చూచి ఒక దేవదూతతో మాట్లాడుతున్నాడు, దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆ విధముగా ఆ ఉన్నతమైన దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు సడలిపోయి బలహీనమైనప్పుడు దానియేలు ఆ దేవదూత లేపి నిలబెట్టి సత్తువను, శక్తిని, బలాన్ని ఇచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నానంటే, దానియేలు బబులోను దేశంలో యథార్థవంతుడిగా, ప్రార్థనాపరుడిగా, నీతిగా, భక్తిగా దేవుని చూపిస్తూ బ్రతుకుతున్నాడు. అతడు ఒక దర్శనాన్ని కనులెత్తి చూస్తుండగా దేవదూత వచ్చి ఆ దర్శనంలో తనను బలపరుస్తుంది. నీ బలహీనతల మధ్యలో దేవుని వైపు చూడడం నేర్చుకో. కనులెత్తి దానియేలును ఆ దేవదూత లేపి నిలబెట్టి బలపరిచింది. దేవునికి స్తోత్రం. రాబోయే సంగతులను దానియేలుకు బయలుపరిచింది. దేవునికి స్తోత్రం. అతడు తన రాజ్యంలో జరిగే విషయాల కోసం దేవుని వైపు కనులెత్తినాడు. ఎప్పుడైతే దానియేలు కనులెత్తినాడో దేవదూత వచ్చి తనకు చక్కగా బోధించింది. దేవునికి స్తోత్రం. ఆత్మపూర్ణుడైన దానియేలు, ప్రార్థనాపరుడైన దానియేలు కనులెత్తే అనుభవంలో ఉండి దేవదూతతో మాట్లాడగా ఆ దేవదూత చెప్తుంది, దానియేలు నువ్వు బహుప్రియుడవు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యాన్ని దేవుని కోసం సంపాదించడానికి దేవుని వైపు కన్నులెత్తిన వ్యక్తి, ఆ సామ్రాజ్యాన్ని ప్రభావితం చేయడానికి దేవుని వైపు కన్నులెత్తిన వ్యక్తి,
ఆ ప్రాంత ప్రజల యొక్క రక్షణార్థమై కన్నులెత్తిన వ్యక్తి దానియేలు. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ భారము కలిగి, వైరాగ్యం కలిగి, ఆత్మపూర్ణుడై కన్నులెత్తిన వ్యక్తి దానియేలు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో రాలిపోతున్న పంట కోసం కన్నులెత్తి చూద్దాం. మన దేశ ప్రజల రక్షణ కోసం కన్నులెత్తి చూద్దాం. నీ చుట్టూన్న ప్రజలు పాపంలో, శాపంలో, బంధకంలో, రోగంలో, వ్యాధితో నలిగిపోతున్న ప్రజల రక్షణ కోసం దేవుని వైపు కన్నులెత్తుదాం. యెహోవా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నాకు త్వరపడి ఉత్తరం ఇమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యెహోవా మీద ఆశ పెట్టుకొని ఆయన వైపు చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపా సత్యములను నేను వెతుకుతున్నాను అని దావీదు భక్తుడు ఏ విధంగా దేవుని స్తుతించినాడు, ఆ విధముగా ఆయన కృప కోసం కన్నులెత్తుదాం. ఇక్కడ కన్నులెత్తి దేవదూతను చూచి మాట్లాడగా, దేవునికి స్తోత్రం, బలపరచబడగా ఆ సామ్రాజ్యాన్నంతా దేవుని కోసం సంపాదించినాడు. దేనికోసం కన్నులెత్తుచున్నావు? ఎటువైపు కన్నులెత్తి చూస్తున్నావు? ఒకవేళ లోతు వలె సొదొమ వైపు చూస్తున్నావా కన్నులెత్తి? లోతమ్మ వలె వెనుక వైపు చూస్తున్నావా కన్నులెత్తి? అబ్రాహాం వలె దూరదృష్టి కలిగి కనాను దేశాన్ని చూస్తున్నావా కన్నులెత్తి? ఆలోచించు. ఇప్పటి వరకు నీ ఆత్మీయ జీవితంలో నీ కనులు మూసుకొని పోయినాయేమో. మరియా అనగానే రబ్బూని, ఆమె కళ్ళు తెరవబడ్డాయి. ఎమ్మాయి శిష్యులు యేసుతో నడుస్తున్నారు కానీ వారి కన్నులు మూయబడ్డాయి. ఆయన రొట్టె విరువగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఒక గుడ్డివాడొచ్చి, అయ్యా నాకు చూపు దయచేయండి, యేసు ప్రభు చూపు దయచేయగా వాడు కన్నులు తెరుచుకున్నాడు. తెరవబడ్డప్పుడు వానికి మనుషులు చెట్ల వలె కనపడ్డారంట. మరలా ఆయన ముట్టుకోగా స్వచ్ఛంగా, ఉన్నతంగా కనపడ్డారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఈ రోజు నీ కనులను తాకబోతున్నాడు. ఒకవేళ నీ కనులలో ఉన్న పొరలు తొలగిపోవడానికి ప్రభు నేను దర్శిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట? సౌలు సంఘాన్ని హింసిస్తూ బ్రతుకుతున్న సమయంలో దేవుని యొక్క దర్శనాన్ని చూచి అతడు మూర్ఛిల్లి పడిపోయినాడు. అననీయ వెళ్ళి ప్రార్థించగా అతని కనులు తెరవబడ్డాయి. ఆయన పొరులు రాలిపోయినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలను చూచినాడు. ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. రాజ్యం కోసం పరిగెత్తినాడు, సేవ కోసం పరిగెత్తినాడు, ఆత్మల కోసం పరిగెత్తినాడు, సువార్త కోసం పరిగెత్తినాడు. ఈ రోజున నీ నేత్రాలు తెరవబడ్డాయా? నీ నేత్రాలు తెరవబడితే నువ్వు దేవుని వైపు చూస్తావు. నీ నేత్రాలు తెరవబడుకుంటే నువ్వు పరిస్థితులను చూస్తావు, బ్రతుకుతావు. ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తుండగా, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, నా నేత్రాలను తెరువు ప్రభువా అని ప్రార్థించు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు కదా, నీ కనులకు కాటిక పెట్టుకో. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నువ్వు ఆత్మ సంబంధమైన కనులతో కాకుండా భౌతిక నేత్రాలతో చూస్తున్నావు. ఆ కాటికే దేవుని వాక్యం. వాక్యం ద్వారా నువ్వు సమస్యను చూస్తే ఆ సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. ఇప్పటి వరకు సమస్యలను చూస్తూ కృంగిపోతున్నావేమో, పరిస్థితులను చూచి నలిగిపోతున్నావేమో. ఈరోజు ప్రభు వైపు చూద్దాం. 6వ విషయాన్ని చూస్తే, ఆత్మీయులారా, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 41వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. 5,000 మంది ఉన్నారు. భౌతిక నేత్రాలతో చూస్తే సరిపోవు, అది ఎవరికి సరిపోవు. 5,000 మందిని ప్రభు కూర్చోబెట్టాడు. ఆ శిష్యులు అంటున్నారు, అయ్యా మేము పట్టణంలోనికి వెళ్ళి రొట్టెలను కొనుక్కొని వస్తాం. కానీ ఆ చిన్నవానికి విశ్వాసం, ప్రభు చేతులు పెడితే ఆశీర్వదించబడతాయి. ఆ యేసయ్య వాటిని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తినాడు. కరువులో కన్నులెత్తు, శూన్యంలో కన్నులెత్తు, నిరాకారంలో కన్నులెత్తు, ఏమి లేని స్థితిలో కన్నులెత్తు, సరిపోలేని పరిస్థితి కన్నులెత్తినాడు. ఆత్మీయులారా, నా ఇల్లు కరువులో ఉంది,
నేను కష్టంలో ఉన్నా, నా జీవితం శ్రమలలో ఉంది, ఇదిగో నా జీవితం చాలనే జీవితంతో బ్రతుకుతున్నాను అన్న నిరాశ నీకు ఉందేమో. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని నా ప్రభువు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఎప్పుడైతే కనులెత్తినాడో ఆశీర్వదించబడ్డాయి, విస్తరించబడ్డాయి. కనులెత్తినాడో సమృద్ధి జరిగింది. అక్కడ కనులెత్తడం ద్వారా ఆహారం విస్తారంగా సమృద్ధిగా వడ్డన జరిగింది. ఆత్మీయులారా, ఆ కనులెత్తిన అనుభవంలో 12 గంపలు మిగిలినాయి. ఈరోజు ఇంకా కరువులోనే బ్రతుకుతున్నావేమో, కష్టంలోనే బ్రతుకుతున్నావేమో. నీ కుటుంబ విషయంలో కనులెత్తడం నేర్చుకో. ఎప్పుడైతే నా ప్రభు కనులెత్తినాడో పరిస్థితులు మార్చబడ్డాయి. అద్భుతమైన కార్యం ఆ యొక్క కొండపైన జరిగింది. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే మాట్లాడుతుంది. ప్రభువా, నేను కనులెత్తి అబ్రహాం వలె నీ వైపు చూస్తా ప్రభువా, ఇస్సాకు వలె కనులెత్తి నీ వైపు చూస్తా ప్రభువా, యాకోబు వలె కనులెత్తి నీ వైపే చూస్తా ప్రభువా, యెహోషువ వలె కనులెత్తి నీ వైపు చూస్తా ప్రభువా, దానియేలు వలె కనులెత్తి నీ వైపే చూస్తా ప్రభువా. యేసయ్య ఏ విధముగా కనులెత్తి తండ్రిని చూచినాడు, కృతజ్ఞతలు చెల్లించినాడో ఆ విధముగా కనులెత్తుదాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ ఆలోచించు. పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేయవాడాయన, సియోనులో నుండి నేను ఆదుకొని వాడాయన, నీ కన్నీటి బాష్ప బిందులను తుడుచువాడాయన, నీ మనోనేత్రాలను వెలిగించి నీ మనసులో నెమ్మదిని దయచేవాడాయన. ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, చివరిగా 7వది మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో కొందరు స్త్రీలు, మగ్దలేని మరియ, వారందరూ సమాధి తోట కాడికి వచ్చి కనులెత్తి చూచి ఆ రాయి దొర్లించబడ్డది, యేసు ప్రభు అక్కడ లేడు అని రాయబడింది. వారు కనులెత్తి సమాధి తోటలో ఉన్న క్రీస్తుని చూడడానికి వెళ్ళినారు. అక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే, సహోదరుడా సహోదరి, వారు యేసుని చూడాలని వచ్చారు. కనులెత్తి చూస్తే ఆ పునరుత్థానుడు లేచినాడు. దేవునికి స్తోత్రం. తాను చెప్పినట్టుగానే 3వ దినాన సజీవుడై తిరిగి లేచినాడు. ఆయన మృతులకు సజీవులకు దేవుడై ఉన్నాడు. వారు కనులెత్తి సమాధి తోటను చూచెను అని. అయితే అక్కడ కన్నులెత్తి చూచినప్పుడు వారికి క్రీస్తు కనబడలే, ఆయన పునరుత్థానుడై లేచినాడు. దేవునికి స్తోత్రం. పునరుత్థానమును కన్నులెత్తి చూచే అనుభవానికి కావాలని ప్రభు చెప్తున్నాడు. పునరుత్థానాన్ని చూచే ఆత్మీయత వారు పొందుకున్నారు. యేసు వైపు చూచారు కానీ యేసు అక్కడ లేడు. పునరుత్థానాన్ని చూచినారు. ఆ పునరుత్థానం కోసం పరిగెత్తినారు. ఆ పునరుత్థాన సువార్తను చాటించినారు. అనేకులకు వారు వెళ్ళి, మేము కనులెత్తి చూచాము, ప్రభు అక్కడ లేడు అని సువార్త ప్రకటించినారు. ఇప్పటి వరకు నీ ఆత్మీయ జీవితంలో మూయబడిన కన్నులతో, లోకానుసారమైన కన్నులతో, సమస్యలను చూస్తూ వృద్ధితనంలో బ్రతుకుతున్నావేమో. నీ కనుల నడుమ బాసికములుగా దేవుని వాక్యాన్ని కట్టుకోమని వాక్యం సెలవిస్తుంది. అయితే దూరపు చూపు లేక దగ్గర చూపుతో తాత్కాలికంగా బ్రతుకుతున్నామేమో. దూర దృష్టి కలిగిన బ్రతికితే ప్రభు నిన్ను దీవిస్తాడు. పక్షిరాజు ఎరను దూరపు చూపుతో చూచినట్టుగా నీ ఆత్మీయ జీవితంలో దూరపు చూపు కలిగి జీవించు. ఇప్పటి వరకు నీ ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉండి సమస్యలను చూస్తూ ఏడుస్తూ జీవించినావు. సమస్యలను చూస్తూ కన్నీరు గారుస్తూ బ్రతుకుతున్నావు. నా సమస్యలు మారాయని నీవు మనసులో నిర్ణయించుకున్నావేమో. కానీ ఈరోజు ప్రభువా నా కళ్ళు తెరువు ప్రభు, మారని పరిస్థితులు మారినట్టుగా చూడు. నా స్థితిగతులను మారుస్తాడని విశ్వాస నేత్రాలతో చూడు. వారు ఆ దేశంలో చూడకయే పరదేశులను యాత్రికులునై
ఆ యొక్క మహిమగల పట్టణాన్ని ఆత్మ నేత్రాలతో చూచి విశ్వాస యాత్రలో కొనసాగి కొందరు రంపముల చేత కోయబడ్డారు, కొందరు రాళ్లతో కొట్టబడ్డారు, కొందరు సింహాల బోన్లో నెట్టివేయబడ్డారు, కొందరు అగ్ని గంధకములో కాల్చబడ్డారు, యాతన చేయబడ్డారు. ఎందుకో తెలుసా? వారు చూడకయే ఆ మహిమగల పట్టణాన్ని ఆత్మ నేత్రాలతో చూచి ఈ శరీరం కుళ్ళి కుషించిపోయిన ఆ మహిమగల పట్టణంలో మాకు స్వాస్థ్యం ఉందని ఆత్మనేత్రాలతో కనులెత్తి ఆ వాగ్దాన దేశాన్ని చూస్తూ బ్రతికినారే. నీవెందుకు నా ఉద్యోగం చాలా అని ఉద్యోగాన్ని చూస్తూ, అందాన్ని చూస్తూ, ఆస్తులను చూస్తూ, పరపతిని చూస్తూ, వీటిని చూస్తే బ్రతుకుతున్నావు. ధనవంతుడు కూడా వాడు ఉన్నతంగా బ్రతికినాడు. చనిపోయిన తర్వాత అతడు అగ్ని గుండంలో వేయబడ్డ తర్వాత, లాజరు వెళ్ళి అబ్రహాములో కూర్చున్న తర్వాత కన్నులెత్తి చూచి అంటున్నాడు, అయ్యా అయ్యా ఆ లాజరును పంపయ్యా అంటున్నాడు. యాతన పడుతూ కన్నులెత్తినప్పుడు శూన్యమే. చేయి జారిపోయిన తర్వాత నేను కన్నులెత్తి చూస్తానంటే ఏమి ఫలితం దొరకదు సహోదరుడా. నీవు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందుకో, మంచి మనసు పొందుకో, పాపాలను విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, అతిక్రమాన్ని విడిచిపెట్టు, నీ శరీర కోరికలను విడిచిపెట్టు, నీ మనసులో ఉన్న కల్మషాన్ని విడిచిపెట్టు. కనులెత్తి ప్రభు వైపు చూద్దాం. లాజరు బ్రతికి ఉండగానే ఆత్మీయంగా సిద్ధపడ్డాడు, అబ్రాహాములో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు కనులెత్తి చూచిన భక్తుల కోసం విన్నప్పుడు నీవు కూడా కనులెత్తి ప్రభును చూచి కృప పొందుకో. ఆ కృప నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించబోతుంది. ఈ వాక్యం నేను బలపరిచిందని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని, ప్రతి బిడ్డలో ఈ వాక్యం స్థిరపరచబడునుగాక. కృప వెంబడి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి నా తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. మెడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.